మరోసారి తన సేవాగుణాన్ని చాటుకున్నారు టీపీసీసీ జగ్గారెడ్డి. సంగారెడ్డి నియోజకవర్గంలో క్యాన్సర్ బారిన పడిన నిరుపేదలకు జగ్గారెడ్డి తక్షణ ఆర్థిక సహాయం అందించి ఎంతో మంది ప్రాణాలు కాపాడుతున్నారు. తాజాగా క్యాన్సర్తో బాధపడుతున్న 5గురికి బాధితులకు జగ్గారెడ్డి 2 లక్షల ఆర్థిక సహాయం అందించారు. గుట్కాలు తిని సిగరెట్లు తాగి క్యాన్సర్ బారిన పడి మీ కుటుంబాలకు అన్యాయం చేయవద్దని బాధితులకు సూచించారు. దురలవాట్లకు దూరంగా ఉండి ఆరోగ్యంగా జీవించాలని ప్రజలను కోరారు జగ్గారెడ్డి. ఏందమ్మా ఏం చేసిండు ఎందుకు బాబా ఏది ఆ గుట్కా తినే గుట్కలే కదా ఇంద్రనైనా గుట్క తిని శాపము భార్య పరిశాలు ఏం బదలనైనా ఇదంతా ఏందమ్మా ఇదంతా చేతులారా గుట్కలు తిని ఆ పొగాకు తిని అవునమ్మా ఇప్పుడు నీవు టెన్షన్ నీ పిల్లల టెన్షన్ తినేటప్పుడేమో వీళ్ళకి తెలవయి గుట్కలు తిని అడ్డమైన తిని ఖరాబ్ చేసుకుంటారు. ఇప్పుడు డబ్బులు పోతే నీకు టెన్షన్ మీ పెయికి రాదు నీ తిండికి రాదు కడుపుకు రాదు ఏది రాదు గుట్కలు తిని సిగరెట్ తాగి నాశనం పట్టించేస్తున్నారు. ఇప్పుడు ఎన్ని ఇంజక్షన్ అండి ఇక్కడ ఏ హాస్పిటల్లో నువ్వు చెప్పమ్మా బాబు ఇక్కడ రారా నేను ఏ హాస్పిటల్ మెడిసిన్ ఎన్నైనా ఇప్పటికి నువ్వేం చదువుతున్నావు ఏమరా నాయన పిల్లలకి అన్నావు గుట్కలు తిన్నావు వాళ్ళు చదువేమైతే నీ పెళ్ళం రోడ్డు మీద ఇప్పుడు ఈ పైసలు నువ్వు నీ పెళ్ళం ఎంత అప్పు చేసినావు ఇప్పటికి ఇంతమంది పిల్లలు నీకు నువ్వు ఒక తప్పు చేసి అడ్డమైన గుట్కలు తిని నీ కొడుకు నీ భార్య నీ పిల్లల రోడ్డు మీద ఏం చేస్తావు అయిపోయింది కరోనాది ఇప్పుడు ఇంకెన్నున్నాయి ఇంకా హాస్పిటల్ ఇది కంట్రోల్ అవుతుందా చేస్తున్నారా ప్రికాషన్స్ తీసుకుంటున్నారా మరి ఆయన ఇక అక్కడనే వండిగా మీరు అక్కడనే వండి నేను ఇప్పుడు మొన్న సీఎం ఆఫీస్ లో ఆయన ఉన్నాడు కదా శ్రీనివాసం మాట్లాడినా ఒకసారి ఇవన్నీ మాట్లాడుతున్నాడు ఇవన్నీ నెక్స్ట్ దాంట్లో పెట్టుకోవాలి సరే ఇక్కడ ఇచ్చేసి ఇచ్చేసి సరే పెట్టుకోండి అమ్మ ఇవైతే వాడుకోండి రైట్ సరేనా.